शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। గత 4 నెలల క్రితం మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ ఏర్పడింది, మీకు అందరికీ తెలిసిందే. అందులో మీరు కూడా ప్రెస్ క్లబ్ సభ్యులే. అయితే ఇటీవల ప్రెస్ క్లబ్ సంబంధించిన ప్రెస్ క్లబ్ టీం పైన కూడా కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మాకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది చేసినటువంటి ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదు. మేము క్లియర్ చెప్పదలుచుకున్న మరొక విషయం ఏంటంటే, ప్రెస్ క్లబ్ అభివృద్ధి మా ధ్యేయంగా మేము ముందుకు సాగుతున్నాం. ఎవరి ఆరోపణలు పట్టించుకోండి. కాకపోతే ఆరోపణలు ఒకసారి అబద్ధాలు చెప్పుకుంటూ పోతుంటే దాన్ని అలాగే మౌనంగా ఉంటే ఒకసారి అది అబద్ధం కూడా నిజమనే పరిస్థితి నమ్మాల్సి వస్తుంది. కాబట్టి మేము ఇప్పుడు ఆ ఆరోపణలపైన స్పందించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మేము చెప్తున్నాం, ఇప్పటికి కూడా మేము ప్రెస్ క్లబ్ మాకు 252 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ ప్రెస్ క్లబ్లో వారి నమ్మకాన్ని మేము వమ్ము మేము ఏదైతే ప్రెస్ క్లబ్ మా మీద నమ్మకం పెట్టి ఇండిపెండెంట్ ప్యానెల్ గెలిపించి మాకు అది ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్కి సంబంధించి పూర్తి బాధ్యతలు అప్పచెప్పారో ఆ వారికి సంబంధించినటువంటి మమ్మల్ని గెలిపించిన వారికి మేము నమ్మకాన్ని వమ్ము చేయదలుచుకోవాలి. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా కూడా మీకేమైనా డౌట్లు ఉంటే నేను మా జనసేన మా టీం అందరం కూడా అందుబాటులో ఉంటాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మాకు నేరుగా వచ్చి వివరణ తీసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మేము నోటీస్ బోర్డు మీద కూడా ఎవరెవరు ఏమేమి కథ అనేది కూడా మేము రాసి పెడతాం. గతంలో మీరు చూసింటారు, ఓటీఐకి వచ్చినప్పుడు ప్రెస్ క్లబ్ ఎట్లా ఉంది, ఇప్పుడు మీరు ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఎట్లా ఉంది, మీకు తెలిసి ఉంటారు ప్రత్యక్షంగా ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నది. కాబట్టి మేము ఎవరి ఆరోపణలు పట్టించుకోము. ఎందుకంటే మేము ప్రెస్ క్లబ్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతాం. ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా మేము పట్టించుకోము. కానీ ఆరోపణలు చేసేవారు మాత్రం ఒకటైతే గుర్తుంచుకోవాలి, వాటిని నిరూపించాల్సిన అవసరం అయితే పక్కా ఉంటుంది, నిరూపించాల్సిందే. ఎందుకంటే మేము నిజాయితీగా వీటిని కూడా డెవలప్ చేయడానికే ముందుకు సాగుతున్నాం. అందుకు సంబంధించి కూడా కొంతమంది దాతలు ఏమంటే ఎమ్మెల్యే సార్ పోయి అడిగినాం, బోర్ వేయించారు, నెక్స్ట్ వాటర్ ప్లాంట్ పెట్టించారు. దాత వచ్చేసి ఫ్లోరింగ్ సంబంధించిన కార్యక్రమం చేపట్టాడు, మరొక దాత టీవీ ఇచ్చారు. మేము వెళ్ళండి, మేము నేరుగా డబ్బులు తీసుకున్నట్టుంటే మీరు ఏదైనా కూడా మేము దానికి బాధ్యులమే. మేము ఎవరికి కూడా దాతలు కూడా మాది ఇది అవసరం ఉంది, మీరే చేయించండి, మీరే బిల్లు కట్టండి, ఇది మా పాలసీ. మేము ఎక్కడ కూడా నేరుగా డబ్బులు తీసుకున్నట్టు కానీ నిరూపించినట్టు కూడా ఏదో గుట్ట మీద వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి వాళ్ళ కమిటీకి ఉన్నదాన్ని మా ప్రెస్ క్లబ్ మీరు ఎలా ఆపాదిస్తారు దాన్ని చెప్పండి. మీరు వాళ్ళు కమిటీ వేసుకున్నారు, వాళ్ళు ఎక్కడ పోయినా మేము ఎక్కడ పోయినా ప్రెస్ క్లబ్ సంబంధించి కూడా చందాకు సంబంధించి పోయినట్టు కానీ వసూలు చేసినట్టుగా ఉంటే నిరూపిస్తే దానికి మేము చాలా ఏదైనా కూడా సిద్ధమే. కాబట్టి ఇకపైన ఇలాంటి ఆరోపణలు చేయొద్దు. ఆరోపణలు చేసే ముందు మాత్రం వాటిని నిరూపించాల్సిన బాధ్యత పక్కా ఉంటుంది. ఇది ఒకసారి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మా సభ్యుల అందరి ముందర ప్రెస్ క్లబ్ డెవలప్మెంట్ చెయ్యాలనే లక్ష్యం తప్ప వేరే ఆలోచన లేదు. దీంట్లో ఏదో చేయాలనే ఆలోచన లేదు కాదు. ఎక్కడ కూడా దీంట్లో పొరపాట్లకు మేము తావు ఇవ్వము, ఎవరితో కూడా మాట పడము. మేము పారదర్శకంగా మా ఇండిపెండెంట్ ప్యానెల్ ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రెస్ క్లబ్ సంబంధించిన అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు సాగుతాం అని తెలియజేస్తున్నాం. 4 నెలల క్రితం మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ ఎన్నిక జరగడం జరిగింది. ఆ ఎన్నికల్లో సభ్యులంతా కలిసి మా ప్యానెల్ను ఎన్నుకున్నారు. అయితే అప్పటి నుంచి కూడా మేము ఎక్కడ ఎవరిపైన ఆరోపణలు చేయకుండా మా ప్రెస్ క్లబ్ ఒక్కటి మాత్రమే దీన్ని డెవలప్ చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి, ఏం చేయాలనే ఆలోచనతోటి ఈ రోజు వరకు చాలా కార్యక్రమాలు చేసినాం. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంది. అయితే కొంతమంది పనిగట్టుకొని ఈ ప్రెస్ క్లబ్ మీద, కార్యవర్గం మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఆరోపణలు ఉన్నా నేరుగా రండి, ప్రెస్ క్లబ్కి రండి, ప్రెస్ క్లబ్ వచ్చి కూర్చుందాం, అందరం సభ్యులను పిలుద్దాము, మన క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరూ పిలుద్దాం, మాట్లాడదాం, అందరి ముందు నిరూపించండి మేము ఏమేం చేసినాం, ఏ కార్యక్రమాలు చేస్తున్నాం, ఎక్కడ ఏమన్నా మిస్యూజ్ చేసినామా, ఏం చేసినాం అనేది అందరూ సమక్షంలో తెలుసుదాం. దాన్ని అన్నీ ఏం చేసినాం అనేది ఉత్తగా అనవసరంగా పత్రికల్లో ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా అది రాసి దాన్ని అభాస్వాలు చేయడం ఇంతవరకు కరెక్ట్ అది. ఇంకొకటి, ఇటీవల జర్నలిస్ట్ కాలనీలో వినాయక ఉత్సవాలు జరిగినాయి. ఆ ఉత్సవాలు ఎవరు చేసిన ఉత్సవం? ప్రెస్ క్లబ్కి ఏం సంబంధం? ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగినాయి ఉత్సవాలు. అక్కడ ఉన్న నివాసం ఉంటున్న వారు ప్రతి బ్లాక్కి వెళ్ళి ఇద్దరిద్దరిని తీసుకొని ఒక కమిటీ చేసుకున్నారు, ఉత్సవ కమిటీ చేసుకున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు జరిగినాయి. దానికి మాకు ఏ సంబంధం? ప్రెస్ క్లబ్ పైన గుట్ట మీద ఉన్న వాళ్ళంతా ప్రెస్ క్లబ్కి సంబంధమేనా? ఇంకోటి, ఈ అకౌంట్ విషయం ఒకటి ఉంది, మన ప్రెస్ క్లబ్ సంబంధించిన అకౌంట్ ఇది. 98లో ఈ కార్యవర్గం అయినప్పుడు అప్పుడు మాత్రం ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేశారు 6 మంది సభ్యులతోటి. అందులో ఇప్పుడు 2 మాత్రమే నాకు అందుబాటులో ఉన్నారు, మిగతా 4 లేరు. ఆ ఇద్దరిని కూడా మేము ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ మిగతా నా అందుబాటులో లేని వాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే వాళ్ళందరూ వచ్చి
రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సంతకాలు చేయాలి. చేసి దాని తర్వాతనే మా కొత్త బాడీ దాంట్లో ఎంటర్ అయినాక అకౌంట్ ఓపెన్ చేయడానికి సాధ్యమవుతుంది. అందుకే దానికి కొంచెం ఆలస్యం అవుతుంది. దాని కొరకు దానికోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల వస్తున్న ఈ ఆరోపణలు మాత్రం మా కార్యవర్గానికి ఆ ఆరోపణలకు ఎటువంటి సంబంధం లేదు. ఆ వార్తలను కానీ ఆ ఆరోపణలు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.